కొంతమంది ఏమంటున్నారంటే యేసుప్రభు నమ్ముకుంటే మరి లాస్ అవుతున్నామండి, ఉద్యోగం పోతుందండి, రిజర్వేషన్ రావట్లేదండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, యేసుప్రభు నమ్మితే బాప్తీసం తీసుకుంటే సంబంధాలు రావట్లేదండి, ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్తున్నారు. ఆ పిచ్చి మాటలు పట్టించుకోగాకండి. నువ్వు యేసుప్రభు నమ్మేవనుకో, ఆయన కోసం కొంచెం నిలబడ్డావనుకో, రేపు పరలోకానికి వెళ్ళినాక బంగారు వీధుల్లో నడిపిస్తాడు దేవుడు నిన్ను. నీ కాళ్ళు కిందకు వచ్చింది బంగారం. ఆఫ్టర్ వీళ్ళు ఇచ్చేదేంటి? నీ కాళ్ళు కిందకు బంగారం వచ్చిందండి. బంగారు భవిష్యత్తు ఇస్తాడు దేవుడు నీకు. అందుకని ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, మనల్ని రక్షించాలని, క్షమించాలని, ముఖ్యంగా మనకు నిత్య జీవం ఇవ్వాలని. కొంతకాలం మనం చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. మనం నష్టపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి యేసు ప్రభు ఆలోచన చేసుకొని భూమి మీదకి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మనకి గిఫ్ట్గా పంపించాడు. యేసుక్రీస్తే మనకి గిఫ్ట్. ఆయనే మన వరం. ఆయన ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం.